ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియో చూడొచ్చు. మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. 40 ఏళ్ల స్నేహం మాది అని చెప్తారు మమ్ముట్టి. మోహన్ లాల్ కూడా అలాగే చెప్తారు. నాది మమ్ముట్టిది దాదాపు 40 ఏళ్ల స్నేహం. మమ్ముట్టిని నేను పెద్దన్నగా భావిస్తాను. ఇద్దరం కలిసి నటించిన సినిమాలు 50 వరకు ఉన్నా మా మధ్య పోటీ ఎప్పుడూ ఆరోగ్యకరంగానే ఉండేది. సినిమాల విషయంలోనూ జీవితంలోనూ సమస్యలు ఎదురైనప్పుడు మమ్ముట్టి నాకు అండగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ స్నేహానుబంధం మా ఇద్దరికీ పరిమితం కాలేదు. మా పిల్లలు తన పిల్లలు కలిసే పెరిగారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మా పిల్లలిద్దరినీ మమ్ముట్టినే పెంచాడని గర్వంగా చెప్తాను. అల్లరి చేస్తే తన పిల్లలతో పాటు మా వాళ్ళని కూడా వాయించేసేవాడు ఆయన. వాళ్ళు ఆ విషయం నాతో చెబితే పెదనాన్న చెప్పినట్టు వినండి అనేవాడిని. లాలీ సోమ్ అనే పేరుతో మ్యూజిక్ బ్యాండ్ను ప్రారంభించిన రోజులవి. సరిగ్గా అప్పుడే కేరళలో జాతీయ క్రీడోత్సవాలు జరిగితే మా బ్యాండుకు అవకాశం వచ్చింది. అయితే సరిగ్గా ప్రదర్శించలేకపోవడంతో ప్రోగ్రాం బాగోలేదని అందరూ విమర్శించడం జరిగింది. నేను కూడా ప్రదర్శన కోసం తీసుకున్న డబ్బును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని చెప్పినా ఆ బ్యాండ్ పైన దుష్ప్రచారం బాగా జరిగింది. ఆ సమయంలో నేనేమీ అడగకుండానే మమ్ముట్టి ప్రెస్ మీట్ పెట్టి నా గురించి గొప్పగా చెప్పి అనవసర విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టమంటూ అభ్యర్థించారు. అలాగే మా ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకున్న అమ్మ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సమస్యలు వస్తే మమ్ముట్టి చూస్తూ కూర్చోకుండా మా ఇంటికి వచ్చి మరీ రిజైన్ చేయడమే ఉత్తమం అంటూ సూచించారు. నేను ఆయన సూచన మేరకు ఆ విధంగా చేయడం జరిగింది. ఆ వివాదం ముగిసిపోయింది. అందుకే శబరిమల మొదలు ఏ ఆలయానికి వెళ్ళినా మా కుటుంబం పేర్లతో పాటు మమ్ముట్టి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటాను అని తెలియజేశారు ఆయన. అంటే స్నేహం ఎంత గొప్పదో వారిద్దరూ నిరూపించారు. ఇప్పటికీ ఎంతో స్నేహంగా ఉంటారు వారు. వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. మనం కూడా మన స్నేహితులతో ఇట్లా ఆత్మీయతగా ఉందాం. శుభం.